ఒక ముసలైన ఉండను, ఒక వృద్ధుడు. ఊరి వాళ్ళందరూ అతనికి పేరు పెట్టారు. ఏం తెలుసా? సంతతి లేనివాడు. తన భార్యకి కూడా వయస్సు చెంది వృద్ధురాలై మారారు. అప్పుడు ఊరి వాళ్ళు చెప్పారు, గొడ్రాలు, ఇక ఛాన్స్ లేదు. వి సెన్స్ డెత్ ఓన్లీ ఇన్ యువర్ బాడీ. కొంతమంది వైద్యులు చెప్తారు కదా, ఇక ట్రీట్మెంట్ వద్దండి, అయిపోయింది. కొంతమంది డాక్టర్ చెప్తారు, ఈ ఏజ్లో ఈ వయసులో ఎందుకంటే ఇంకా సర్జరీ. కొందరు అంటారు ఇక ఛాన్స్ లేదు. అదే రీతిలో ఆ ముసలాయన చూసి చెప్పారు, ఇక ఛాన్సే లేదు, ఓవర్, ఇంకా అయిపోయింది. అందుకొరకు అతన్ని అందరూ ఎలా పిలుస్తూ ఉంటారంటే అబ్రామ్, అంటే పొగడబడుతున్న తండ్రి, ఒరిజినల్ తండ్రి కాదు, పేరుకు మాత్రం అబ్రామ్ తండ్రి, జస్ట్ నేమ్ సేక్ ఫాదర్. పిల్లలున్నారా? కానీ ఈ కుమ్మరి చెప్పారు, నీ కొంచెం ఊరు తిరుగు, నేను కొంచెం నిన్ను తిప్పుతాను, నేను నిన్ను కొన్ని ఊర్లు తిప్పుతాను, కొన్ని కష్టముల మధ్యలో తిప్పుతాను, కొన్ని బాధల మధ్యలో నేను నిన్ను తీసుకొని వెళ్తాను. గోయింగ్ త్రూ ట్రబుల్స్, వేదనలోనే వెళ్తూ ఉండను. ఏ వేదనలో వెళ్ళినను ఆయన వేదనలో వెళ్ళుతుందని లోకం చెప్పినప్పుడు దేవుడు ఆ ఊర్లో ఉన్న రాజులతో చెప్పారు, అదన్న మాత్రం ముట్టవద్దు, అతడు నా ప్రవక్త, హీస్ మై ప్రాఫెట్, డోంట్ టచ్ హిమ్. హల్లెలూయా. కొంచెం కాలం పోయాక చూస్తే ఇదిగో ఆ ఇంటిలో భయంకరమైన నవ్వు, భయంకరమైన సంతోషం. హల్లెలూయా, ఆమేన్. ముసలైన వృద్ధుడు ఏమీ లేదు అని చెప్పినటువంటి ఆ వృద్ధుడు చూడండి, ఒక బాలుడి వెనకాల పరిగెత్తున్నారు. ఇసాకు, ఆగు ఆగు, ఇసాకు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. లోకం సాధ్యం కాదు అని చెప్తున్నప్పుడు ఈ కుమ్మరి చేతికి వస్తే మరి ఒక పాత్రగా, నీవు అబ్రాహాం కాదు, నీవు అబ్రహాం. ఈ కుమ్మరి నీకు షేప్ ఇస్తున్నా, నీకు ఘనత ఇస్తున్నా కుమ్మరియే. ఒకప్పుడు ఏ విలువ లేకుండా ఉన్న అబ్రహాం ఈ రోజు కూడా వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుండను, అది ఏ ఊరిలో ఉన్న సంఘమైనను అబ్రహాం అని పేరు రాని ఏ సంఘం ఉండదు. కారణం ఏం తెలుసా? విశ్వాసులకు ఈయన తండ్రియే, ఈయన విశ్వాస వీరుడే. హిస్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. He will be mentioned in every churches.